సైడ్ జాయింట్ ఇలా లోడింగ్ పద్ధతిలో చేసేటప్పుడు చంక దగ్గర కుట్టు అనేది ఇలాగా హ్యాండ్ వైపుకి ఉండేలా చూసుకోండి. ఇప్పుడు పైనుంచి హ్యాండ్ దగ్గర నుంచి ఇలా పావించి మాత్రమే ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి చివరి వరకు కూడా. చివరి కూడా ఈక్వల్గా వచ్చింది చూసారు కదా. ఇప్పుడు ఇలా లోపలికి అనేది తీసుకుని మనం గోరుతో ఒకసారి ఇలా రఫ్ చేసాము అంటే నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. మనం లోడింగ్ మిషన్ లేకపోయినా కూడా ఇలాంటి ఫినిషింగ్ అనేది ఇవ్వచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు పైనుంచి నడుము దగ్గర నుంచి ఇలాగ స్టిచ్ అనేది వేసేసుకోండి. మీరు ఎంతైతే ఖర్చు పెట్టుకుంటారో అంత. చంక దగ్గర మాత్రం ఖచ్చితంగా ఇలాగా ఖర్చులు రెండు కూడా ఇలా హ్యాండ్ వైపుకి ఉండేలాగా రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకుని హ్యాండ్ లూజ్ కూడా ఎంత ఉందో చెక్ చేసుకుని అప్పుడు స్టిచ్ వేసుకోవాలి. దీనివల్ల మనకి చంక దగ్గర అనేది ప్లస్ అనేది కరెక్ట్గా వస్తుందండి. చూసారా లోడింగ్ పద్ధతిలో సైడ్ జాయింట్ కూడా ఎంత నీట్గా ఉందో, మనకి దారాలు అనేది రాకుండా నీట్గా ఉంటుంది. అలానే బయట కూడా ఇలా ప్లస్ అనేది కరెక్ట్గా రావాలి, అప్పుడే మనము ఫినిషింగ్ ఫిట్టింగ్ అంతా కూడా నీట్గా ఉంటుంది. చూసారా పైనుంచి కింద వరకు కూడా కరెక్ట్గా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.